మాచిరెడ్డి గారిపల్లి రాజవేటివారిపల్లి ఉమ్మడి పంచాయతీలకి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు తిరిగి రావడం జరుగుతా ఉంది. గతంలో షాజహాన్ బాషా గారికి టికెట్ ప్రకటించిన వెంటనే మొట్టమొదట వచ్చినటువంటి గ్రామం మన గ్రామం. తిరిగి ఈ రోజు ఎమ్మెల్యేగా ఈ రోజు మళ్ళీ మన గ్రామానికి రావడం మనందరి అదృష్టం. సమస్యలు పరిష్కరించడంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను చూశాను. చాలా చురుకుగా వ్యవహరించే వ్యక్తి. సమస్యలు ఏవైనా తన నోటీస్కి వస్తే అధికారులకు వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడే వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యే కావడం నిజంగా కూడా మనందరికీ అదృష్టం. తౌలం సర్పంచ్ రెడ్డప్ప గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి మనము ఈరోజు ఎన్నికైన తర్వాత 15 సంవత్సరాల తర్వాత పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వము ఎమ్మెల్యే ఒకరే ఉన్నారు కాబట్టి ఈ రోజు పనులు జరిగేదానికి చక్కటి అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ పంచాయతీలో ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు, ఎటువంటి కక్ష సాధింపులు ఉండవు. అందరూ కూడా కలిసిమెలిసి షాజహాన్ గారి నేతృత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మనందరము ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆనాడు చిన్న వయసులో నన్ను సర్పంచం చేసినప్పుడు ఈ మండలంలో 2 పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేస్తే ఈ మండలంలో మొట్టమొదట పంచాయతీ బిల్డింగ్ కట్టింది ఇక్కడ నేనే కట్టాను. ఆనాడు ఈ మండలంలో ఓహెచ్ఆర్ ఓవర్ హెడ్ ట్యాంకులు 2 కడితే 1994లో గుడ్లవారిపల్లి దగ్గర ఓహెచ్ఆర్ ట్యాంక్ మనమే కట్టాం. అంటే అభివృద్ధిలో ప్రతి స్కీమును మొట్టమొదట వెంటబడి మన గ్రామానికి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం. అయినా మనము కొత్త కాలనీల్లో వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా గొల్లపల్లి కాలనీలో రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు. ఎమ్మెల్యే గారి నోటీస్కి నేను తీసుకొస్తున్నా, ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేని పల్లె గొల్లపల్లి కాలనీ. అదే విధంగా గుండ్లపుడుచు, ఆ ఊర్లో కూడా ఒక్క సిమెంట్ రోడ్డు లేదు. మిగతా చోట కొద్దిగా గొప్ప వేసాం కానీ అక్కడ పూర్తిగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా వెంకటరమణ మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెప్తూ ఉంటారు, ఒడ్డిపల్లిలో 3 ఎలక్ట్రికల్ పోల్ కావాలా, ఆ ఎలక్ట్రికల్ పోల్ వస్తే మాకు కాలనీకి పూర్తవుతుంది. దీన్ని కూడా అర్జీ రూపంలో శాసనసభ్యులు గారి నోటీసుకి తీసుకొస్తున్నాం. అలాగే ఎగవమాచిరెడ్డి గారిపల్లిలో కొంత డ్రైనేజు, ఎగవమాచిరెడ్డి గారిపల్లి కాలనీలో సీసీ రోడ్లు అవసరమై ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనము ఎమ్మెల్యే గారి నోటీస్కి గ్రామ సమస్యలు తీసుకొస్తున్నాం. ఎమ్మెల్యే గారు మొట్టమొదట చేసింది ఏమంటే అందరి అధికారులను సమన్వయపరిచి R&B అధికారులకి డైరెక్షన్స్ ఇచ్చారు. మదనపల్లి నిమ్మనపల్లి డబుల్ రోడ్డు వేయమని. అవి బహుశా ఎస్టిమేషన్లు కూడా వేసేస్తుంటారు. ఖచ్చితంగా ఈ టర్మ్ లో మదనపల్లి నిమ్మనపల్లి డబుల్ రోడ్ అవుతుంది ఖాయంగా. అదే విధంగా గతంలో మనము రాజవేటివారిపల్లి దగ్గర చెక్ డ్యామ్ నిర్మించాం 1,30,00,000తో. అది చిన్న పక్కన తెగిపోయింది. దాదాపు 4-5 సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వంలో షాజహాన్ గారి నోటీస్కి తీసుకొస్తున్నాం. దాన్ని రిపేర్ చేసి ఆ చెక్ డ్యామ్ ను, ఆ చెరువు కాలువలను కూడా, ముఖ్యంగా ఎగవమాచిరెడ్డి గారిపల్లి చెరువు కాలువ, అప్రా చెరువు కాలువ, ముసలాయన చెరువు, తారకాన్ చెరువు కాలువలు, వీటిని కూడా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా మీరు అర్జీ రూపంగా ఇస్తారు. అదేవిధంగా మీకున్నటువంటి సమస్యలు వ్యక్తిగతంగా ఇస్తే అధికారులకు తెలియజేస్తారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో శాంక్షన్ అయినాయని చెప్పి ఇండ్లు ₹1 పడినాయని, లేదు బేస్మెంట్లు కట్టినారని ఆ బిల్లులన్నింటినీ ఆపేశారు. అటువంటి ఇండ్లకి మొదట ప్రయారిటీ ఇచ్చి బిల్లులు పెట్టి శాంక్షన్ చేయాల్సిందిగా నేను శాసనసభ్యుల వారిని కోరుతున్నాను. ఇవి మా గ్రామ సమస్యలు.